అయినా కానీ శత్రువుని మాటల్లో పెట్టి శత్రువుని ఒక మైకంలో పెట్టి భారత్ అర్ధరాత్రి అటాక్ చేసింది స్పష్టంగా కనిపిస్తోంది. సో యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు చెప్పండి, ఏం అబ్జర్వ్ చేశారు, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని ఊహించారు శ్రీనివాస్? అయితే మొదటి నుంచి కూడా పహల్గామా దాడి తర్వాత ప్రధాని అయితే పూర్తి స్థాయి స్వేచ్ఛను అయితే ఆర్మీకి ఇచ్చారు. అంతేకాకుండా ఉగ్రముఖాలను అయితే వదిలిపెట్టాం, ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామంటూ కూడా ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధు తోటి సాగినటువంటి ఈ ఉగ్రముఖ స్థావరాల దాడిపైన అయితే దాడులు చేయడాన్ని అయితే దేశం మొత్తం అయితే హర్షిస్తుంది. పహల్గామా దాడి తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రముఖలు పూర్తి స్థాయిలో తుదముట్టించాలి, ఖచ్చితంగా ఉగ్రముఖలు అనేది లేకుండా చేయాలనేదే తమ లక్ష్యంగా ఉండాలంటూ కూడా భారత పౌరులు కూడా కోరిన సందర్భాలు అయితే చూసాం. పూర్తి స్థాయిలో తాము ఆర్మీకి అండదండలుగా ఉన్నాం, అవసరం అనుకుంటే యువకులను సైతం కూడా ఉద్యమం ఏదైతే ఈ దాడులను ఖండిస్తున్నా ఖచ్చితంగా యువకులను కూడా తాము యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా యువకులు కూడా చెప్పిన సందర్భాలను కూడా మనం చూస్తాం. అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతోటి జరిగినటువంటి ఈ దాడులను అయితే పూర్తిగానైతే అందరైతే హర్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు పూర్తిగా ఉగ్రమూకలను అయితే అంత అంటించాలంటూ కూడా ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. అయితే మరోవైపు భారత్ దాడులను అయితే పూర్తిగా పాక్ సైన్యం అయితే ధృవీకరించింది. పాక్ నుంచి ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి అయితే స్పందించారు. పాక్ లో కొట్టి, మురికిడే, బాగల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్టు తెలిపారు. ఈ దాడుల్లో 3 చనిపోయారని, 12 మందికి గాయాలైనట్టు కూడా పాక్ ఆర్మీ అయితే పేర్కొంది. సమయం చూసుకొని ఖచ్చితంగా ఉగ్రవాద సంస్థ ఏదైతే టిఆర్ఎఫ్ ఉందో, రెసిస్టెంట్ ఫ్రంట్, ఒక కామెంట్ చేసింది. ఫస్ట్ పహల్గాంలో జరిగినటువంటి దాడికి పూర్తి బాధ్యత మాదే అంటూ చెప్పినటువంటి టిఆర్ఎఫ్ ఆ తర్వాత ఆ దాడికి మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. సో పహల్గాంలో 26 మంది పర్యాటకులు మరణించారు, వాళ్ళపైన బుల్లెట్ల వర్షం కురిసింది. నేపాల్ నుండి వచ్చినటువంటి ఒక పర్యాటకుడు కూడా దాంట్లో ఉన్నారు. సో భారతదేశంలో వచ్చి మీ మతం ఏంటని అడిగి మోడీకో బోలో అని చెప్పి, ఒకవేళ మీరు దాడి చేస్తే మీ శ్వాస తీస్తామన్నారు, మీరు నీళ్ళని ఆపితే మేము రక్తం పారిస్తామన్నారు, మీరు ఏమాత్రం సైనిక చర్యలు దిగినా చంపేస్తాం, కాశ్మీర్ ఎప్పుడు కనకన మండాలి, రగులుతూ ఉండాలి, దాన్ని చల్లారపరచం అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 370 తర్వాత చాలా పరిణామాలు మనం చూస్తాం. కాశ్మీర్ ఒక స్వేచ్ఛగా ఉంది, కాశ్మీర్ చల్లటి వాతావరణం, ఒక బిజినెస్ మారిపోయింది, బిజినెస్ యాంగిల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఆల్ ఆఫ్ సడన్గా ఉగ్రవాదులు ఎంచుకోవడం, ఉగ్ర దాడి జరగడం. సో ఇది ఎట్లా చూడొచ్చు శ్రీనివాస్? ఐ థింక్ శ్రీనివాస్ డిస్కనెక్ట్ అయ్యారు. శ్రీనివాస్, వెల్కమ్ బ్యాక్ టు యూ. శేషు గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. శేషు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్, నమస్కారం. నమస్కారం సార్. సో ది బిగ్గెస్ట్ డే ఆఫ్ ఇండియా, ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయింది. సో నెక్స్ట్ ఇప్పటికే పాకిస్తాన్ చెప్తోంది ఈ దాడుల్ని ధృవీకరించింది. అట్ ది సేమ్ టైం వీటికి ఖచ్చితంగా ఈ చర్యలకు పాకిస్తాన్ బదులు తీర్చుకుంటుందని చెప్పేసి, బదులు తీర్చుకుంటే ఎంతవరకు నిలిచి ఉంటుంది? సో ఆపరేషన్ సింధూర్ లాంచ్ అయింది, నెక్స్ట్ అటెంప్ట్స్ ఎట్లా ఉండవచ్చు? శ్రీకాంత్, ఒక 2 రోజుల క్రితం మీరే ఒక లైవ్ నిర్వహించారు మన ఐ న్యూస్ ఛానల్లో. ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీరు ఆర్మీ మాజీ జవాన్లతోటి నిర్వహించినటువంటి కార్యక్రమంలో నన్ను కూడా తీసుకున్నారు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను, పరిమిత యుద్ధానికి భారత్ తెరదీస్తుంది, నేవీ తోటి, తర్వాత వైమానిక దాడులతోటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయబోతున్నామని చెప్పాను. ఆ రోజు నన్ను కొంత మీరు ఇబ్బంది పెట్టినట్టుగా నాకు అనిపించింది, ఎందుకంటే మాజీ ఆర్మీ జవాన్ల మధ్య నన్ను కూర్చోబెట్టి డిబేట్ చేశారు మీరు శ్రీకాంత్. కానీ నా మాట మీకు కొద్దిగా ఆ రోజు రుచించకపోవచ్చు, కానీ నేను స్పష్టంగా ఇదే చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. ఈ రోజు అది స్పష్టమైపోయింది. అంటే నేను ఎందుకు చెప్పానంటే, ఇజ్రాయెల్ ఈ మోడల్ అనుసరించింది. హమాస్ పైన దాడి, గాజాలో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాద శిబిరాల పైన ఇజ్రాయెల్ ఏ విధంగా దాడి చేసిందో, భారతదేశానికి కూడా ఒక పరిమిత యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. కాబట్టి నేవీ తోటి, తర్వాత మనకి వైమానిక దాడులతోటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల పైన
ఆపరేషన్ సింధూర్ పేరుతోటి భారత్ దాడికి దిగినటువంటి సందర్భం 3 చనిపోయారు, 12 మంది గాయపడ్డారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇది పాకిస్తాన్ పైన దాడిగా చూడరాదు శ్రీకాంత్. ఇది పాకిస్తాన్ ప్రజలపైనో, పాకిస్తాన్ సార్వభౌమాధికారం పైనో, పాకిస్తాన్ దేశం పైనో దాడిగా చూడరాదు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల పైన, భారతదేశంలో అలజడి సృష్టిస్తున్నటువంటి ఒక ఉగ్రవాదుల పైన భారత్ చేపట్టినటువంటి చర్య, ఇది తన్ని తాను రక్షించుకోవటానికి భారత్ చేపట్టినటువంటి ఒక చర్యగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.